ఈరోజు హిందూ సోదరులందరినీ ఏకం చేయగలిగిండా వినాయకుడు? ఏ గల్లీకి ఆ గల్లీ వినాయకుడు, ఏ కులానికి ఒక్కో ఊరిలో ఒక్కో కులం, ఒక్కో గల్లీ వినాయకుడుగా ఏర్పడ్డాడు. మరి వాళ్ళందరినీ ఏకం చేయడానికి అది దోహదపడితే అందరూ అభినందించేవాళ్ళు కదా! కనీసం ఒక ఊరిలోనైనా అందరం కలిసి ఒకే చోట పెట్టుకుందాం. ఒకే మొత్తం కదా! అందరం ఒకే చోట పెట్టుకుందాం అనేటువంటి చైతన్యం కూడా రానప్పుడు ఎవరికి వాళ్ళుగా ఎన్ని పెట్టుకుంటే ఏం లాభం? ఈరోజు ప్రతి సోమవారం ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. ప్రతి పండక్కి లక్షలాది మంది హిందువులు తండోపతండాలుగా వస్తున్నారు. చాలా ఆలయాల్లో పలానా సమయంలోనే చూడాలి, దర్శనం చేసుకోవాలని ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హిందువులు ఎప్పుడైతే దేవుడి గురించి చర్చను ఆపేసి ఆ దేవుణ్ణి విశ్వసించే ప్రజల గురించి ఆలోచిస్తారో అప్పుడు ఈ ధర్మం కీర్తించబడుతుంది, గౌరవించబడుతుంది. కేవలం దేవుడి దగ్గరే ఆగిపోతే ఈ మతం అభివృద్ధి కానీ, ఈ మతంలో ఉన్న కొద్దో గొప్పో చెడును తొలగించుకోకపోతే ఉన్న మంచి కూడా చెత్త కుప్పలో చేరిపోతుంది. ప్రజలు చూస్తారు కదా, వరుసగా 10 రోజులు ఒక చోటుకి వెళ్తే అదొక వ్యవస్థగా మారుద్ది. అక్కడ ఒక సంఘం పుట్టుద్ది. దాంట్లో ప్రెసిడెంట్, సెక్రటరీ ఉంటుంది, నిర్వహణ, ఏర్పాట్లు, డబ్బులు. ఆ తర్వాత ఆ డబ్బుల్లో పారదర్శకత ఉంటే నిలబడుద్ది, లోటుపాట్లు జరిగితే కూలిపోతుంది. కాబట్టి ఇప్పుడు సమాజ నిర్మాణం జరగాలి. సమస్యల మీద, పునాదుల మీద వాటి పరిష్కార పోరాట సంఘాలు పుట్టుకురావాలి.